అద్భుతాలు ఎలా జరుగుతాయి? ఎంత ఖర్చు పెడితే అద్భుతాలు జరుగుతాయి? ఎంత మనం వ్యయపరుచుకుంటే అద్భుతాలు జరుగుతాయి? కానీ మన ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నవారికి ఒకటి మాత్రం నిశ్చయం. ఎప్పుడైతే నీ విశ్వాసాన్ని పెట్టుబడిగా పెడతావో అప్పుడు గొప్పగా అద్భుతాన్ని పొందుకుంటావు. గొప్పగా నీకు కావాల్సింది 100 రెట్లు 100 నువ్వు దాన్ని అనుభవిస్తావు. మరి రక్తస్రావం గల స్త్రీ అంట తనకు కలిగినదంతా వ్యయపరుచుకుందంట. ఏమి చేసిన ప్రయోజనం లేక ఆమె మిన్నకుండిపోయిందంట. మరి అందరూ ఆమెని చీదరించుకుంటున్నారు. ఆమెను ఎవరు దగ్గరికి రానివ్వట్లేదు. ఆమె వెలివేయబడిన స్త్రీ. మరి అలాంటి స్త్రీ అనుకుందంట, నేను కేవలం ఆయన వస్త్రాన్ని ముట్టినా చాలు నేను బాగుపడతానన్న విశ్వాసం కేవలం ఆమె తన తలంపుల్లో ఉంచుకుంది. ఆ విశ్వాసంతోనే వెళ్ళి ఆయన అంగీ ముట్టింది. ఆమె స్వస్థపరచబడింది. ఆ స్వస్థపరచబడిన క్షణము ఆమెకి తెలియపరచబడిందంట. వెంటనే ఆమెలోని రక్తధార కట్టబడిందని ఆమె వెంటనే గ్రహించిందంట. మరి నీవెలా ఉన్నావు? అయ్యో, ఎంతోమంది నాకు తెలిసిన వారే, మేము క్రిస్టియన్ ఫ్యామిలీనే, నా బంధువులే ఎంతోమంది సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నారు. కొన్ని కార్యాల కోసం సంవత్సరాలుగా ప్రార్థిస్తూనే ఉన్నారు. కానీ వారి జీవితంలో ఈ ప్రార్థిస్తున్న దాని కొరకు క్రియ జరగలేదే. నేను వెళ్ళి ప్రార్థిస్తే ఏం జరుగుతుందిలే అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ వారందరూ వేరేమో. వారందరిలో చెడ్డ క్రియలు ఉన్నాయేమో, వారిలో అవిశ్వాసం ఉందేమో, వారిలో స్వార్థం ఉందేమో, వారిలో ఇంకేవో నీకు మరుగుపరచబడిన క్రియలు వారిలో ఉండి వారి ప్రార్థనకు అడ్డుపడుతుందేమో. కానీ నీవు దేవునితో ప్రయత్నం చేయగలవా? నీ విశ్వాసంతో నీవు ఇతరులను చూడొద్దు. నీవు కేవలం ఆయన మీద విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు బాగుపడతావు. నీ జీవితంలో నువ్వు సక్సెస్ని చూస్తావు. నీవు మనుషులు యాక్సెప్ట్ చేయబడతావు. మరి జనసమూహాలు వచ్చి ఆయన మీద పడుతుంటే ఆయన ఆ స్త్రీ బాగుపడినప్పుడు ఆయనలోంచి ప్రభావం వెళ్ళిందంట. మరి నన్ను ముట్టింది ఎవరు, నా వస్త్రాన్ని ముట్టింది ఎవరు అని దేవుడు స్పెసిఫిక్గా అడుగుతున్నాడంట. మరి శిష్యులు అంటున్నారంట, ఏంటి దేవా జోక్ చేస్తున్నావా? ఇంతమంది నీ మీద పడితే నన్ను ముట్టింది ఎవరని అడుగుతున్నావే అని వారు కూడా వింతగా దేవుణ్ణి క్వశ్చన్ చేశారంట. కానీ దేవునికి తెలుసు, ఆ స్త్రీకి తెలుసు, ఆయనలో ఉన్న ప్రభావం వెడల అవడానికి కారణం ఆ స్త్రీ యొక్క నమ్మకం, ఆ స్త్రీ యొక్క ఓన్లీ వన్ హోప్, ఆ స్త్రీ యొక్క ఫెయిత్. ఆ స్త్రీ ఆ నమ్మకం కేవలం మొత్తం పోగొట్టుకొని సమస్తం కోల్పోయి కేవలం ఆయన వైపు చూసింది. ఆమె బాగుపరచబడింది. ఆ చుట్టుపక్కల ఉన్న సమూహాల్లో ఎంతమంది రోగగ్రస్తులు ఉన్నారో, ఎంతమంది బాధల్లో ఉన్నవారో మనకైతే తెలియదు. కానీ లేనివారు ఎవరు ఉండరండి. బాధలు లేనివారు, కష్టాలు లేనివారు, రోగాలు లేనివారు ఎవరు ఉండరు. కానీ అంతమంది ఆయన పడినప్పుడు మనకి బైబిల్ వారిలో ఎవరైనా స్వస్థపరచబడ్డారని మనకు రాయబడలేదు. కానీ ఆ స్త్రీ ఎప్పుడైతే విశ్వాసంతో ముట్టిందో ఆ స్త్రీ స్వస్థపరచబడిందని మనం వింటూ ఉన్నాం. మరి నువ్వు ఎవరైనా సరే, నీదే కాస్ట్ అయినా, ఏ రిలీజన్ అయినా, నువ్వు ఎక్కడ ఉంటున్నా, అసలు నీవు ఇక్కడ ఈ మనుషులతో నీకు సాంగత్యం లేకపోయినా, నువ్వు ఎక్కడో హిమాలయాల్లో బ్రతుకుతున్నా, నువ్వు ఎవరైనా సరే, నువ్వు కేవలం ఆయన నమ్మి నీ చుట్టుపక్కల ఉన్న వారిని చూడొద్దు. కేవలం ఆయన తప్ప నాకు వేరొకరు లేరు, నేను ఆయన్ని మాత్రం నమ్ముతాను, నేను వెళ్ళిపోయి ఉపవాస ప్రార్థనలు చేసి నేనేదో చర్చిలకు వెళ్ళిపోయి 7 వారాలు వెళ్తే నాకు జరుగుతుంది, 10 వారాలు వెళ్తే జరుగుతుంది కాదు. కేవలం ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన తప్ప నాకు హోప్ లేదు, ఆయన మీద తప్ప నాకు ఎవరి మీద విశ్వాసం లేదు, ఆయన్నే ఇంకా నాకు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ జీవితంలో కార్యం జరుగుతుంది. ఇతరులు నువ్వు చూడొద్దు, వారి జీవితంలో కార్యం జరగలేదే, సంవత్సరాలు అయిపోతుంది, వారు మారలేదు, వీరు మారలేదు అని నువ్వు వారిని చూసి ఆగిపోవద్దు. కానీ నువ్వు ఆయనొక్కరినే చాయిస్, ఆయనొక్కరి మీద హోప్ పెట్టుకుంటే, ఆయన మీద అనుకున్నంత విశ్వాసం నువ్వు పెట్టుకుంటే చాలు, నీ జీవితంలో కార్యం జరుగుతుంది. నీ మూయబడిన గర్భం తెరవబడుతుంది. మిమ్మల్ని అప్పుల పాలు చేస్తున్న నష్టాలు దేవుని నామంలో వెడలిపోతాయి. నీకు ఏ సంకటం ఉన్నా, ఏ బాధ ఉన్నా యేసు నామంలో తొలగిపోతాయి. కనుక నువ్వు నమ్మవలసింది కేవలం దేవుడు, యేసు ప్రభు తప్ప ఎవ్వరూ లేరు. నువ్వు ఎవరివైనా సరే నువ్వు నమ్మితే చాలు, నువ్వు అందరినీ చూడొద్దు, నువ్వు కేవలం నమ్మితే చాలు, నీ జీవితంలో అద్భుతం చూస్తావు. ఇవాళ ఆ స్త్రీ
ఎంతగా అయితే ప్రచురింపబడిందో నీ పేరు కూడా ప్రచురింపబడుతుంది. నీకు జరిగిన అద్భుతాన్ని బట్టి నీవు ఆశీర్వాదం పొందుతావు. నీ ఆశీర్వాదం అనేక మందిలో ప్రచురింపబడుతుంది. నువ్వు అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటావు. నువ్వు చేయవలసింది ఒక్కటే, ఆయనే నీ హోప్, ఆయనే నీ చాయిస్, ఆయన ఒక్కడే నీకు మిగిలింది. నమ్ము దేవుని బిడ్డ, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆమేన్.